ఇక రానున్న రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ మరి కలిసిపోతున్నాయి. ఖచ్చితంగా ఇది ప్రూవ్ అయిపోయింది. వాళ్ళు గత పార్లమెంట్ ఎన్నికల నుంచి కూడా మరి ఒకరికొకరు సాయం చేసుకొని తెలంగాణ బీజేపీలో 8 మంది గెలవడానికి వీళ్ళు సహాయం చేశారని చెప్పి చేస్తున్న ప్రచారం ఎట్లా ఏం చెప్తారు విజయారే గారు? చెప్పండి. కాంగ్రెస్ పెద్దలు అడిగారు కదా, ఆయన దగ్గర కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, మీరు చెప్పండి. ఓకే. అయితే ముందుగా ఏంది అని అంటే రామచంద్రరావు గారికి ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షుల నియామకమైన సందర్భంలో మేము పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఎప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్షులు అనేది కమ్యూనిటీ బేస్ లో ఇవ్వబడది అనే మాటనే వాస్తవము. ఏ పార్టీకి సంబంధించిన అయినా అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి కేపబిలిటీస్ ఒక స్పెషాలిటీ కావాలి కాబట్టి వెల్ ట్రైన్డ్ పర్సనాలిటీస్ కే ఆయా పార్టీల అధ్యక్ష పీఠాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మా కేసీఆర్ గారు పార్టీ పెట్టినా మళ్ళీ సమావేశంలో ఎవరు అర్హుడు అనేది చూసిన తర్వాతనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో అది పార్టీ అంతర్గత అంటే విజయారే గారు ఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనా ఆ తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆయనకే ముఖ్యమంత్రి పదవి కేటాయిస్తున్నారు. ఇది గత చాలా రోజుల నుంచి కూడా జరుగుతున్న ఒక ఈ సాంప్రదాయం. దీన్ని ఎట్లా చూస్తాం మనం, చెప్పండి. అంటే అది ఏం పెద్ద మ్యాండేట్ కాదండి. అంటే రాష్ట్ర అధ్యక్షుడు లేదు పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కావాలని ఎక్కడ కూడా రాజ్యాంగం చెప్పబడలేదు. అవి కొన్ని పార్టీలు అనుసరిస్తే కొన్ని పార్టీలు అనుసరించాయి. అదే పెద్ద నన్ ఆఫ్ ది మ్యాటర్. అంటే వాళ్ళ స్ట్రాటజీ ఉండవచ్చు. అంటే గత కాలంలో ముఖ్యమంత్రి చేస్తామన్నాం కాబట్టి మరి ఎలాగో బీసీని ముఖ్యమంత్రి చేయాలి కాబట్టి ఇతర కమ్యూనిటీని రాష్ట్ర అధ్యక్షుని పెట్టాలనే ఆలోచనతో కూడా భారతీయ జనతా పార్టీ పెట్టి ఉండవచ్చు. ఎలా పెట్టిన అనేది వాళ్ళ అంతర్గత ఇష్యూ. అయితే ఒకటేందంటే తెలంగాణ సమాజానికి మాట ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ సరే మమ్మల్ని అన్నారు, మమ్మల్ని కాంగ్రెస్ అన్నది, మమ్మల్ని భారతీయ జనతా పార్టీ అనేది, ఇంకా తదితరులందరూ కూడా అన్నారు, కుల సంఘాల్లో అందరూ అన్నారు. ఇప్పుడు మరి జవాబాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది భారతీయ జనతా పార్టీ. ఈ రోజు ఈటల రాజేందర్ గారు ఒక గొప్ప నాయకుడు అయ్యిండు. ఈ రోజు లక్ష్మణ్ గారు ఒక గొప్ప నాయకుడు అయ్యిండు, అవునా? అలాగే బండి సంజయ్ గారు ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు బీసీల తరఫున. అలాగే ఇలాంటి దాదాపుగా 5 నుండి 6 గొప్ప నాయకులు ఈ రోజు బీసీ నాయకులు ఉండగా అందులో ఎవరికో ఒకరికి రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చి ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీపై ఉన్నది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఇస్తారో ఇవ్వరో దేవుడు ఎరుగు. కానీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే బీసీలు అయిపోకుండా అయితే మోసం చేసిన పార్టీగా ఈ రోజు ముద్ర పడ్డది. అయినా అది అంతర్గత విషయం కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజలతోటి తేల్చుకునేది ఉన్నది, ఇతర పార్టీలతో తేల్చుకున్నదే. అది వాళ్ళు యుద్ధంలో వాళ్ళు ఏమేమి చెప్తారు ఏం సంగతి అనేది చూద్దాము. ఒకటేంది అని అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మాది బీసీల పార్టీ అని ముద్ర చేసుకునే క్రమంలో ఈ రోజు ఒక ఓసీగా ఉన్నటువంటి కమ్యూనిటీని బీసీ కమ్యూనిటీగా మార్చి మొట్టమొదటిగా మరి మోదీ గారిని అక్కడ ముఖ్యమంత్రి పదవిలో కూర్చునబెట్టి 12 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి అనుసరించిన తర్వాత డైరెక్ట్ గా తీసుకొచ్చి ప్రధానమంత్రి చేసింది. ఈ వాస్తవాలు ప్రపంచం ముందరనే ఉన్నాయి, సాక్ష్యాలంటే. అంటే మేమేమంటున్నామంటే ఒకవేళ బీసీ పార్టీ అయితే బీసీల కోసం చేసింది ఏంటి అనే ప్రశ్నకు భారతీయ జనతా పార్టీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి బీసీలకు ఈ రోజు మీరు చూడండి, నిన్నగాక మొన్న సరే ఏది కాంగ్రెస్ పార్టీ పరాయి పార్టీ మా కోసం శత్రు పార్టీ అయినా కూడా 52% రిజర్వేషన్లు ఇవ్వమని మేము ఒత్తిడి చేస్తే 42% అన్నా అది ఇచ్చి మరి తీర్మానాన్ని మరి పార్లమెంట్ కు ఎవరికి రాష్ట్రపతి గారికి పంపిందండి. ఈ రోజు మరి టేబుల్ మీద ఉన్నటువంటి దాన్ని ఇన్ని రోజులు తాత్సారం ఎందుకు చేస్తా ఉన్నారు? 42% రిజర్వేషన్ ఆల్రెడీ ఆమోదించింది కదా చట్టసభ ఇక్కడ. ఓకే, 1 మినిట్ విజయారే గారు మీరు అడిగిన క్వశ్చన్లో మరి వెంకరెడ్డి గారి దగ్గర నుంచి సమాధానం తీసుకుందాం. వెంకరెడ్డి గారు, విజయారే గారు ఏమంటున్నారంటే బీసీల కోసం బీజేపీ పార్టీ ఏం చేసింది? ఆగండి, మీరు ఒక సెకండ్. అయితే 42% మరి రిజర్వేషన్స్ అక్కడ తాత్సారం చేస్తూ ఇప్పటి వరకు ఒకవేళ వస్తే ఈ రోజు హైకోర్టు సెప్టెంబర్ 30 లోపల లోకల్ బాడీ ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాలని ఆదేశించబడ్డది. ఈ రోజు 2 నెలలు కూడా లేదు. మీరు ఒకవేళ 42% అయినా కూడా బీసీలకు ఆడ ఆమోదం తెలపకపోతే ఈడ నిజంగా కూడా లోకల్ బాడీ ఎన్నికలలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. మరి కాంగ్రెస్ ఏమో మీకు ఓట్లేసేసి మేమైతే పంపించినాము, మాదేం లేదు కాబట్టి బీసీలు అందరూ 42% ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు రండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. ఈ రోజు ఎవరు తాత్సారం చేస్తున్నాడు? ఇక్కడనేమో
బీసీని ఏది రాష్ట్ర అధ్యక్షునిగా బీసీని పెడతామని పెట్టకపోతుంది. 42% రిజర్వేషన్ చట్టసభలలో ఆమోదం పొందిన తర్వాత రైట్, ఓకే ఓకే, 1 మినిట్ మీరు ఆగండి విజయారే గారు.